పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 27వ వార్డు జాలర్ల వీధిలో వరసిద్ధి వినాయక చవితి 14వ వార్షికోత్సవం సందర్భంగా 108 ముత్తైదువులు కలశాలతో వినాయకుని మట్టి విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ విర్జ్యోతి రాఘవులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇక్కడ ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఇప్పటికీ అవే కట్టుబాట్లతో వినాయకుని నిమజ్జనం ఏ హంగు హడావుడి లేకుండా కులదైవమైన గంగాలమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్ళి గంగను తీసుకువచ్చి వినాయక నిమజ్జనం చేసి ఆ మట్టిని వ్యవసాయ భూముల్లోనూ ఇళ్లల్లోనూ తులసి మొక్కల వద్ద ఉంచుకోవడం జరుగుతుందని, దీనివల్ల ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మా అందరికీ ఉంటాయని, ఇక్కడ కులమత భేదాలు లేవని అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। చేసిన గొప్ప గొప్ప బయటకు వచ్చండి.
ఇక్కడ రోడ్ మీద పసుపు పొంగల్ చీర జగన్ మా ఎప్పుడు చూడండి ఎలా కాదు అటే పోయేది ఇటే కూడా చూడాలి అదే వినాయకుడు వచ్చేవాళ్ళు ఇంకా ఈరోజు రెస్ట్ హౌస్ రోడ్లో వినాయక చవితి సందర్భంగా చాలా ప్రసిద్ధిగా గాంచినటువంటి మా ప్రాంతం మా ఏరియా 27వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్డు. ఈ యొక్క వినాయకుడిది ప్రసిద్ధి ఏంటంటే మట్టి విగ్రహం ఏ రకమైనటువంటి ఫాస్ట్ కానీ ఏమి లేకుండాను మట్టి విగ్రహం తయారు చేయించి ఈ మట్టి విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తాం. మాకు 108 కలశాలతో ఇక్కడ ఉన్న ముత్తైదువులందరూ కూడా వెళ్ళి మన రెస్ట్ హౌస్ రోడ్లో గంగాలమ్మ తల్లి గుడి దగ్గర ఆ తల్లి అటువంటి ఆ దేవుల్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి వినాయకుడికి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జనం చేసినటువంటి మట్టి ప్రసాదం కింద తీసుకొని ఇంటిల్లో చుట్టుపక్కల వేయడం, మొక్కలు వేయడం, వ్యవసాయం సంబంధించినటువంటి ఎందుకంటే సాంప్రదాయం మా పెద్దలు ముసలోళ్ళు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేవారు. అప్పుడు మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆ వచ్చినటువంటి ఆ మట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పాడి పంటలు ఉన్నటువంటి వ్యవసాయ భూమి కూరగాయలు పండించిన వాళ్ళకి అప్పుడు ఎరువులు కూడా ఉండేవి కాదు.
ఈ మట్టే ఎరువు కింద కాపాడాలని చెప్పేసి ఆ వినాయకుని కోరుకునేవారు. ఈ ఒక్క కార్యక్రమం స్థానిక రెస్ట్ హౌస్ రోడ్లో 27వ వార్డు జాలాల వీధి నెంబర్ 2 అన్ని కుటుంబాలు కలిపి, అలాగే వాల్మీకి అప్పారావు, బాలాజీ, కొంతమంది సంస్థలు, అల్లు శ్రీని గారు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడాను ఎప్పుడు కూడాను సుమారు 14 సంవత్సరాల పాటు మేము చేస్తున్నాం. ఒక్క అడుగు విగ్రహం కానీ మొదలెట్టాం. ఇవాళ 14 అడుగుల విగ్రహం ఆ రేంజ్లోనే తీసుకొచ్చాం. ఇది వచ్చి ఒక కార్యక్రమం చేయడానికి బాగా మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, ఈ ముత్తైదువులకి అందరికీ కూడా సహకరిస్తున్నాం. జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి. 7వ వార్డు జాలార్ల వీధి 2లో వినాయకుల వారిది 14 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పండుగలా జరుపుకుంటున్నాము. ఈ వినాయకుల వారికి నిమగ్నం మాత్రం కలశాలతో గంగాలమ్మ గుడి వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ గంగాజలంతో వినాయకుల వారిని నిమగ్నం చేసి ఆ మట్టితో మహిళలందరూ కలిపి మొక్కలకు ఉపయోగించుకుంటున్నాం. మేము కనుల పండుగగా చేసుకుంటాము ఈ వినాయకుల వారి ఉత్సవం మాత్రం. మేమందరం కలిపి ఒక కుటుంబంలాగా చేసుకుంటాం. మగవాళ్ళేంటి, మహిళలేంటి అందరం కలిపి. ఇక్కడ కులమత భేదాలు ఏమీ లేవు, అందరూ సరి సమానమే.